సర్జరీ అన్నమాట. యాహ్! వి హావ్ దిస్ సర్జరీ. సర్జరీ మీన్స్ వాట్? ఆపరేషన్. సో, అందరూ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఆపరేషన్ చేయలేరు. ఓన్లీ సమ్ డాక్టర్స్ ఆర్ ఎలిజిబుల్ టు కండక్ట్ సర్జరీ. వాళ్ళని సర్జన్స్ అంటారు. సో, ఎప్పుడైతే సర్జన్ ఆపరేషన్ చేయాలని డిసైడ్ అవుతాడో, ఎప్పుడు సర్జరీ చేస్తారంటే లాస్ట్ రిసార్ట్. అంటే టాబ్లెట్స్‌కి గానీ, థెరపీకి గానీ, అంటే ట్రీట్మెంట్‌కి గానీ రెస్పాండ్ కాకపోతే పేషెంటు, ఇంక దేనికి రెస్పాండ్ కాడు. సో, ఫైనల్ ఒకటే ఒకటి సర్జరీ చేయాలి. అంటే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేస్తేనే తను రికవర్ అవుతాడు. ఆపరేషన్ చేస్తేనే తన కండిషన్ స్టేబుల్‌గా ఉంటది అని అన్నప్పుడు, అప్పుడు సర్జరీకెళ్తారు. ఈ సర్జరీకెళ్ళేటప్పుడు ఫస్ట్ మన పేషెంట్‌ని ఏం చేస్తారంటే, డాక్టర్స్ విల్ బి కండక్టింగ్ ప్రీ సర్జరీ టెస్ట్స్ అనమాట. అంటే ప్రీ ఆపరేషన్ టెస్ట్స్. అంటే అతను ఆపరేషన్ చేయడానికి ఫిట్‌నెస్ ఉందా? లేదా? అతనికి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ చేయకముందు మనకేం కాంప్లికేషన్ ఏమున్నాయంటారు? ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికెళ్ళగానే. ప్రతి డాక్టర్ మనల్ని కొన్ని అడుగుతారు. కొన్ని కామన్ క్వెషన్స్. ఎనీవన్ రెస్పాండ్ ప్లీజ్. వాట్ ఆర్ ద కామన్ క్వెషన్స్ ఆస్క్డ్ బై ద డాక్టర్? Any student, please respond. Please unmute and respond. That would be helpful to you and as well as for the betterment of this. ఏం అడుగుతారు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే? Anyone? You can just ping me in my WhatsApp also, not a problem. What are the common questions which are asked? We ask, the doctors will be asking, Zain, first thing, నేమ్, ఏజ్, సెక్స్ అవి మనకి మనం వెళ్ళేటప్పుడు అంటే ఫీ కట్టగానే ఆ కన్సల్టేషన్ దీని మీద రాసిస్తారనమాట. సో, ఆ నేమ్ అడగరు మనల్ని, ఏజ్ అడగరు, మన సెక్స్ అడగరు, మన హైట్ అడగరు, మన వెయిట్ అడగరు. బట్ దే విల్ ఆస్క్ మీకు బీపీ ఉందా అని అడుగుతారు. అందుకనే హాస్పిటల్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బీపీ చెక్ చేస్తారు. తర్వాత ఇంకో క్వెషన్ ఏమడుగుతారంటే మీకు షుగర్ ఉందా అంటారు. అంటే డయాబెటిస్ ఉందా అంటారు. సో, ఎప్పుడైతే సర్జరీ చేయాలని అనుకుంటారో ఇతని హార్ట్ కండిషన్ స్టేబుల్‌గా ఉందా? ఆపరేషన్‌కి విత్‌స్టాండ్ అవుతాడా? డయాబెటిక్ పేషెంటా? అంటే డయాబెటిక్ పేషెంట్ అంటే ఒకవేళ ఆపరేషన్ చేసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఆపరేషన్ చేసిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి? అలాగే బ్లడ్ ప్రెషర్ ఉందా? బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ ప్రెషర్‌లో మనకి 2 రకాల బ్లడ్ ప్రెషర్‌లుంటాయి. హై బీపీ అండ్ లో బీపీ. హై బీపీ అంటే హై బ్లడ్ ప్రెషర్. అంటే మన ఫ్లో ఆఫ్ బ్లడ్ ఎక్కువ ప్రెషర్‌తో ఫ్లో అవుతుంటదనమాట. దాన్ని హై బీపీ అంటారు. లో బీపీ, లో బ్లడ్ ప్రెషర్. హై బీపీ అన్నా డేంజరే, లో బీపీ అన్నా డేంజరే. సో, ఈ హై బీపీ ఉన్నా, లో బీపీ ఉన్నా డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆపరేషన్ చేయకముందు ఫస్ట్ ఈ బీపీని కంట్రోల్‌లో తీసుకొనొస్తారు. ఎప్పుడైతే బీపీని కంట్రోల్‌లో తీసుకొనొస్తారో అప్పుడే ఆపరేషన్ చేస్తారు. వితౌట్ బ్రింగింగ్ ద బ్లడ్ ప్రెషర్ ఇంటు కంట్రోల్ దే విల్ నాట్ కండక్ట్ సర్జరీ. ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అంటే ఏంటి? మనకి చిన్న స్కూల్స్‌లో వాటిల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇస్తుంటారు. ఇక్కడ మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే డెవలప్‌మెంట్ రిపోర్ట్ అన్నమాట. అంటే పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? పేషెంట్ నా దగ్గరికొచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు మెడికేషన్ తీసుకున్న తర్వాత ఎలా ఉన్నాడు? అతని కండిషన్ స్టేబుల్‌గా ఉందా? లేకపోతే అతని కండిషన్ ఇంకా ఇంప్రూవ్ అయిందా? లేకపోతే అతని కండిషన్ డెటీరియరేట్ అయిందా? డెటీరియరేట్ అంటే కండిషన్ చెడిపోయిందా? అని ఆ రిపోర్ట్ అన్నమాట. దాటిని ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అంటారు. ఎమర్జెన్సీ రూమ్ నోట్స్. నిన్న మనకి ఎమర్జెన్సీ అనే టాపిక్ చెప్పాను. మనం హాస్పిటల్‌కెళ్ళినప్పుడు రకరకాల రూమ్స్ ఉంటాయి. అంటే మనకి రకరకాల బ్లాక్స్ ఉంటాయి. రకరకాల స్పెషలిస్ట్ ఉంటారు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అని మనకి చూసుంటారు. ఎమర్జెన్సీ అని 108 గాని, అంబులెన్స్‌లు గాని ఎమర్జెన్సీ రూమ్‌కి తీసుకొని వెళ్ళిపోతుంటారు ఫస్ట్. ఎప్పుడు ఎమర్జెన్సీ రూమ్‌కెళ్తారంటే పేషెంట్ ఒకవేళ పాయిజన్ కన్జ్యూమ్ చేసిన, పాయిజన్ తాగినా గాని, లేకపోతే కరెంట్ షాక్ కొట్టినా గాని, లేకపోతే కొన్నిసార్లు కాయిన్ స్వాలో చేసినా గాని, అంటే రూ. 1 కాయిన్స్ కానీ అవన్నీ చిన్న పిల్లలు మింగేస్తుంటారు. అలాంటప్పుడు గాని, లేకపోతే సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గాని, లేకపోతే ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు గాని, యాక్సిడెంట్స్ అయినప్పుడు గాని, బ్రెయిన్ హెమరేజ్ వచ్చినప్పుడు గాని, బ్రెయిన్ హెమరేజ్ అంటే బ్రెయిన్ లోపల నరాలు పగిలిపోతుంటాయి. అలా వచ్చినప్పుడు గాని, అండ్ ఇలాంటివప్పుడు సేమ్ జస్ట్ ఎ సెకండ్. Just 1 second, please. I just texted that already and already I joined.
సో ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ ద పేషెంట్ టు ద ఎమర్జెన్సీ బ్లాక్ అనమాట. సో వెన్ వీ టేక్ ద పేషెంట్ టు ద ఎమర్జెన్సీ బ్లాక్, just a minute. Yeah. When we take the patient to the emergency block, then the doctor, అంటే ఎమర్జెన్సీ కేర్ లో డాక్టర్స్ ఏంటంటే వాళ్ళు దే విల్ బి టేకింగ్ స్పెషల్ కేర్ అనమాట. స్పెషల్ కేర్ ఎందుకు తీసుకుంటారంటే ఫస్ట్ వాళ్ళ కండిషన్ ఒకటే ఒకటి ఉంటుంది. ఏముంటదంటే వాళ్ళ మైండ్ లో కాన్సెప్ట్ దట్ ద పేషెంట్ హ్యాస్ టు రికవర్. అంటే వైటల్స్ బాగుండాలి అంటారు. వైటల్స్ అంటే ఏంటి? అతని బ్రీదింగ్ బాగుండాలి, తర్వాత అతని హార్ట్ బీట్ బాగుండాలి, అతని బీపీ కండిషన్ నార్మల్గా ఉండాలి. అండ్ సో దీస్ ఆర్ ద వైటల్స్ అనమాట. ఈ వైటల్స్ ని వాళ్ళు స్టెబిలైజ్ చేస్తారు. అండ్ జస్ట్ సెకండ్, ఐ థింక్ యా నెక్స్ట్ వన్ ఈజ్ క్లినిక్ నోట్స్. సో వెన్ ఎవర్ వీ గో టు క్లినిక్స్, కొన్నిసార్లు మనం చిన్న చిన్న హాస్పిటల్స్కి వెళ్తుంటాం, క్లినికల్ నోట్స్ వాళ్ళు ఇస్తుంటారు. అండ్ రిఫరల్ నోట్స్. రిఫరల్ నోట్స్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే నార్మల్గా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అతన్ని ఏమంటారంటే ఫిజిషియన్ అంటారు. ఐ రిపీట్, ఫిజిషియన్. ఈ ఫిజిషియన్ అంటే జనరల్ ఫిజిషియన్ అంటారు. ఇతను ఏం చేస్తారంటే మనకు అసలు ఏం ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తలనొప్పి ఎక్కువ వస్తుంటది. మనకి తలనొప్పి రాగానే మనం ఏం చేస్తాం? న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. న్యూరాలజిస్ట్ అంటే ఏంటి? తలకి సంబంధించిన డాక్టర్, బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్. సో ఈ బ్రెయిన్కి అంటే కడుపు నొప్పి వచ్చింది అని అంటారు. కొంతమంది ఏం చేస్తారు? నాకు గుండె పట్టేసినట్టుంది అని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో దట్ ఈస్ ద రాంగ్ కాన్సెప్ట్ అనమాట. కొన్నిసార్లు మనకి గుండె ఎందుకు పట్టేసినట్టు ఉంటుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా గుండె పట్టేసినట్టు ఉంటుంది, బ్రీదింగ్ అందదు. అలాగే కొన్నిసార్లు తలనొప్పి వస్తుంది అంటారు. ఎందుకు హెడేక్ వస్తుందంటే ఐస్ ప్రాబ్లం వల్ల, ఆప్థమాలజీ ప్రాబ్లం వల్ల కూడా సేమ్. అంటే సైట్ పెరిగినప్పుడు కానీ మనకి సైట్ వచ్చినప్పుడు కానీ అప్పుడు కూడా హెడేక్ వస్తుంది. సో మనకు అసలు ఏం ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేసే డాక్టర్ ఎవరంటే మనకి జనరల్ ఫిజిషియన్. ఈ జనరల్ ఫిజిషియన్ ఐడెంటిఫై చేసిన తర్వాత, మనకి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఒక కన్సర్న్ డాక్టర్, ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. ఆ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి పంపించినప్పుడు ఇతను రిఫరల్ నోట్స్ ఇస్తాడు. అంటే నేను పలానా పేషెంట్‌ని అబ్జర్వ్ చేశాను. అతనికి పలానా టెస్ట్‌లు కండక్ట్ చేశాను. ఆ టెస్ట్‌లు కండక్ట్ చేసిన తర్వాత పలానా ప్రాబ్లమ్ ఉంది అని నాకు ఐడెంటిఫై అయింది. అందుకనే నేను మీ దగ్గరికి పంపిస్తున్నాను అని ఒక రిఫరల్ నోట్స్ ఇస్తాడు. అండ్ లాస్ట్ థింగ్ మెడికల్ ఇమేజింగ్ రిపోర్ట్స్. అండ్ మనకి మెడికల్ ఇమేజింగ్ రిపోర్ట్స్ అంటే ఏంటివి? ఐ థింక్ ఐ టోల్డ్ యూ రేడియాలజీ అనే వర్డ్ చెప్పాను. రేడియాలజిస్ట్ ఏం చేస్తారంటే మనకి ల్యాబ్ టెస్ట్‌గా రేడియాలజిస్ట్ ఏం చేస్తారంటే సీటీ స్కాన్ అని, ఎక్స్‌రే అని, ఎంఆర్ఐ అని రకరకాల టెస్ట్‌లు, డాక్టర్స్ రాసిన టెస్ట్‌లు కండక్ట్ చేసి దాని తర్వాత లాస్ట్‌లో వాళ్ళ రిపోర్ట్ ఇస్తారు. నేను పలానా టెస్ట్ కండక్ట్ చేశాను. ఆ టెస్ట్ ప్రకారం నాకు ఇదని అనిపిస్తుంది అని. సో వాళ్ళే రేడియాలజిస్ట్ అన్నమాట. ఓకే. సో ఇలా రకరకాల రిపోర్ట్స్‌ని మనం కండక్ట్ చేసేయాలి. అంటే మనం దాన్ని వినాలి, దాన్ని అండర్‌స్టాండ్ చేసుకోవాలి, టైప్ చేయాలి. ఏమేం రిపోర్ట్స్? హిస్టరీ అండ్ ఫిజికల్ రిపోర్ట్స్ అని, కన్సల్టేషన్ రిపోర్ట్స్ అని, ఆపరేటివ్ రిపోర్ట్స్ అని. ఆపరేటివ్ రిపోర్ట్స్‌లో మనకి ప్రీ ఆపరేటివ్ ఉంటది, డ్యూరింగ్ ఆపరేషన్ ఎలా రెస్పాండ్ అయ్యాడని ఉంటది, పోస్ట్ ఆపరేటివ్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత పంపించేయరు. ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ రికవర్ అయ్యేంత వరకు వాళ్ళు హాస్పిటల్‌లోనే ఉంచుతారనమాట. అబ్జర్వేషన్‌లో ఉంచుతారు. అండ్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అని, ఎమర్జెన్సీ రూమ్ నోట్స్ అని, క్లినిక్ నోట్స్ అని, రిఫరల్ నోట్స్ అని, మెడికల్ ఇమేజింగ్ రిపోర్ట్స్ అని ఇలా రకరకాల రిపోర్ట్స్ మనం టైప్ చేయాలి. ఎవరు? బీయింగ్ ఎ మెడికల్ బీయింగ్ ఎ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ యూ షుడ్ టైప్ అనమాట. అండ్ సో మనకి ఈ టైపింగ్ స్కిల్స్, అటెన్షన్ టు డీటెయిల్, యాక్టివ్ లిసనింగ్, మెడికల్ టెర్మినాలజీ ఇవన్నిటి మీద స్ట్రెంగ్తెన్ చేసుకున్న తర్వాత then we can have good growth as a medical transcriptionist. ఎలా గ్రోత్ ఉంటది అంటే when you look at this image, first thing you will be joining as a junior medical transcriptionist. MT అంటే ఏంటి? Medical transcriptionist. After certain period, means maybe after 3 months or 6 months, based on your performance. ఏ జాబ్ లో అయినా మన పెర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. Based on your performance, you will be promoted as a senior medical transcriptionist, junior medical transcriptionist, senior medical transcriptionist. Then you will be promoted as a junior editor. Editor అంటే ఎవరు?
తప్పుల్ని రెక్టిఫై చేసి వాటిని కరెక్ట్ చేసేవాళ్ళు. సో ఏ మిస్టేక్స్ అయితే జూనియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ చేస్తాడో, అంటే జూనియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను కొత్తగా జాయిన్ అయి ఉంటాడు. అతనికి ఎక్యురసీ అంటే కరెక్ట్ వర్డ్స్ టైపింగ్ చేసేవి 80కి 100కి 80 కరెక్ట్ టైప్ చేస్తుంటాడు. 20 రాంగ్ పోతుంటాయి. సో సీనియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ అయ్యేసరికి అతని ఎక్యురసీ 90కి వెళ్ళిపోతుంది. అంటే 90 కరెక్ట్ టైప్ చేస్తుంటాడు. 10 మిస్టేక్స్ అలా వస్తుంటాయి అనమాట. సో అప్పుడు ఏం చేస్తాడంటే జూనియర్ ఎడిటర్ హీ విల్ ట్రై టు మానిటర్ దిస్ జూనియర్ ఎంటీ అండ్ సీనియర్ ఎంటీ. సో జూనియర్ ఎడిటర్ టాస్క్ ఏంటంటే ఈ జూనియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ కానీ సీనియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ కానీ టైప్ చేసిన ఫైల్స్ ని అతను వింటూ, అంటే ఆడియో ఫైల్స్ వింటూ వీళ్ళు టైప్ చేసింది కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేస్తాడు. అది జూనియర్ ఎడిటర్ టాస్క్ అన్నమాట. ఈ జూనియర్ ఎడిటర్ ఏమన్నా మిస్టేక్స్ చేస్తాడేమో అని సీనియర్ ఎడిటర్ ఒకసారి క్వాలిటీ కంట్రోల్ చేస్తాడు. అండ్ జూనియర్ క్వాలిటీ అనలిస్ట్కి వెళ్ళిపోతారు. దెన్ యుల్ బి ప్రమోటెడ్ as సీనియర్ క్వాలిటీ అనలిస్ట్ అండ్ దెన్ డిప్యూటీ మేనేజర్ అండ్ ద ఫైనల్ థింగ్ ఇస్ మేనేజర్. సో దేర్ ఆర్ వేరియస్ లెవెల్స్ అన్నమాట. ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. సో ఫస్ట్ మనం జాబ్ లో జాయిన్ అవ్వగానే జూనియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్కి వెళ్తాం, సీనియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్కి వెళ్తాం, జూనియర్ ఎడిటర్కి వెళ్తాం, సీనియర్ ఎడిటర్ అండ్ జూనియర్ క్వాలిటీ అనలిస్ట్ అంటారు. దెన్ సీనియర్ క్వాలిటీ అనలిస్ట్ అండ్ డెప్యూటీ మేనేజర్. ద ఫైనల్ థింగ్ ఇస్ అ మేనేజర్. సో మనకి ఎప్పుడైతే ఈ కెరీర్ లో మనకి గ్రోత్ ఉంటుందో మన శాలరీలో కూడా గ్రోత్ ఉంటుంది. ఎప్పుడైతే మన డెసిగ్నేషన్ మారుతుందో మన వాల్యూ కూడా మారుతుంది. సో డెసిగ్నేషన్ మారే కొద్ది వాల్యూ మారుతుంది, శాలరీ మారుతుంది. సో ఫస్ట్ మనం ట్రాన్స్క్రిప్షన్ గా అంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ గా చేరినప్పుడు 1 to 4 years ఆఫ్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఉంటే దెన్ యూ విల్ బి హ్యావింగ్ గుడ్ గ్రోత్ అన్నమాట. సో దోస్ హూ హ్యావ్ కంప్లీటెడ్, సో క్వాలిటీ అనలిస్ట్ లెవెల్ 1కి వెళ్తారు, క్వాలిటీ అనలిస్ట్ లెవెల్ 1కి వెళ్తారు. దెన్ ఇంకా 5 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దెన్ యుల్ బి ప్రమోటెడ్ టు క్వాలిటీ అనలిస్ట్ లెవెల్ 2 అనమాట, 7 years ఎక్స్పీరియన్స్. అండ్ రిపోర్ట్స్ ఆల్రెడీ మనం కవర్ చేసాం. అండ్ హూ ఆర్ ద టార్గెట్ కస్టమర్స్? మనకి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ లో ఏమేమి సర్వీసెస్ ఇస్తాం, ఎవరికి సర్వీస్ ఇస్తాం? ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ అనేది ఎవరికి యూస్ఫుల్ ఉంటుంది? ఐ థింక్ ఐ టోల్డ్ యూ. కెన్ ఎనీవన్ రెస్పాండ్? ఎవరికి పనికొస్తుంది ఇది మెయిన్ గా? యా, ఎనీ స్టూడెంట్ ప్లీజ్ రెస్పాండ్. I've been asking, I think this is the third time I'm asking you. You can unmute and respond, or you can just chat and respond. Option is yes. I think I should go to this. Yeah. I'll stop sharing and I'll just interact and then get back to you. Yeah. Anyone, those who are in the chat, I mean, how many are there, these participants? We have around 49. Yeah. Anyone respond? I'll call the names. Asifa Sultana, please respond. And Bhavyasri respond. Dana Krishna, can you please respond? Yes, sir. See all the names. Yeah. Who's that? Danakrishna, sir. Yeah. Please tell me. అంటే ఇప్పుడు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసిన తర్వాత మనకి చేయాలి, దాంట్లో స్టెబిలైజ్ అవ్వాలి అంటే ఏమేమి స్కిల్స్ కావాలి? వాట్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్? Typing skills, sir. ఐఎమ్ సారీ, కెన్ యూ Mainly స్పీక్? యా. అంటే వాట్ స్కిల్స్ ఆర్ translation, నీడెడ్? ట్రాన్స్లేషన్. ఓకే. ట్రాన్స్లేషన్ ట్రాన్స్క్రిప్షన్? అంటే అంటే ఏదైతే ఆడియో ఫైల్ ఉందో దాన్ని మనం టైపింగ్ లో కన్వర్ట్ చేసే స్కిల్స్ ఉంటాయి. వండర్ఫుల్. దానికి మనకి ఏమేమి స్కిల్ ఉండాలి, ఏమేమి టాలెంట్ ఉండాలి? టైపింగ్ స్కిల్స్ కావచ్చు. టైపింగ్ స్కిల్స్ అంటే కావాలి. గుడ్. నెక్స్ట్? అంటే ఇంగ్లీష్ బాగా అర్థమై ఉండాలండి. అంటే యా, ఇంగ్లీష్ బాగా మనం వినాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. grammar, గుడ్. ఎవరు ఇంగ్లీష్ వినాలి? మనం ఇండియన్ డాక్టర్స్, అమెరికన్ డాక్టర్స్? అమెరికన్ అండి.
అమెరికన్ డాక్టర్స్ అంటే మనం ఇంగ్లీష్ ని బాగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎక్కువ అమెరికా నుంచి వస్తాయి ఫైల్స్, అమెరికా కానీ యూకే కానీ. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంకా మనకి ఏం కావాలి? స్పోకెన్ ఇంగ్లీష్ కావాలి, టైపింగ్ స్కిల్స్ కావాలి, కంప్యూటర్ స్కిల్స్ కావాలి, గుడ్, అండ్ మెడికల్ లాంగ్వేజ్ కూడా కావాలి. ఓకే, ఓకే సార్. నో, థ్యాంక్ యూ వెరీ మచ్ ధనకృష్ణ. నో, సో లెట్స్ కంటిన్యూ ద టాపిక్ వన్స్ అగైన్. సో వీ షుడ్, ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే ఇది మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ద హాస్పిటల్స్. హాస్పిటల్స్ అంటే ఎవరికి మెయిన్ గా? హాస్పిటల్లో ఒక పేషెంట్ రాగానే ఆ పేషెంట్ పేరు మనం కొట్టగానే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన హాస్పిటల్ ఎంటర్ కానీ మన నేమ్, మన ఫోన్ నంబర్ అడుగుతారు. ఆటోమేటిక్గా మన డేటా అంతా వచ్చేస్తుంది. అంటే ఎన్నిసార్లు ఈ క్యాండిడేట్ విజిట్ చేశాడు, ఏ డాక్టర్స్ ని కన్సల్ట్ చేశాడు, లేకపోతే ఏమేమి సర్జరీస్ చేయించుకున్నాడు, ఎంత బిల్లు కట్టాడు అని ఒక ఫైల్ అనేది వచ్చేస్తుంది. సో ఈ హాస్పిటల్ పీపుల్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. సర్జికల్ సెంటర్స్, సో సర్జికల్ సెంటర్స్ వాట్ ఆల్ దే ఆర్ బయింగ్, ఐ థింక్ సర్జికల్ ప్రోడక్ట్స్ అని మనం చూస్తుంటాం. సేమ్ సర్జికల్ ప్రోడక్ట్స్ మనం కొనుక్కొని ఉంటాం. లైక్ కరోనా అప్పుడు కూడా మనం కొన్ని బ్రీదింగ్ కి కానీ నెబులైజర్స్ అనే అవన్నీ కొనుక్కొని ఉంటాం. అండ్ ఫిజిషియన్స్ కి ఉపయోగపడుతుంది. జనరల్ ఫిజిషియన్ అని చెప్పాను మీకు, డాక్టర్ అంటే ఈ జనరల్ ఫిజిషియన్ ఎవరు? ఒక డాక్టర్ డయాగ్నోస్ చేసే డాక్టర్. ప్రాక్టీషనర్స్, మెడికల్ ప్రాక్టీషనర్స్ కానీ, అండ్ సబ్ కాంట్రాక్ట్స్ ఫ్రమ్ ఎంటీ కంపెనీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎంటీ కంపెనీస్ ఏం చేస్తాయంటే, మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ కంపెనీస్ వాళ్ళకు వచ్చిన ఫైల్స్ ని వేరే కంపెనీస్ కి ఇంట్రెస్ట్ చేస్తారు. ఎందుకు ఇంట్రెస్ట్ చేస్తారంటే కమిషన్ బేసిస్ మీద అనమాట. అంటే వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తక్కువ ఉంటారు, లేకపోతే వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, అందుకని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు అనమాట. అండ్ డాక్టర్స్ కి ఎస్పెషల్లీ ఎక్కడెక్కడ, యునైటెడ్ స్టేట్స్ లోను, యునైటెడ్ కింగ్డమ్ లోను, కెనడాలోను, ఆస్ట్రేలియా. సో మనకంతా ఎవరెవరి డాక్టర్స్ దగ్గర నుంచి వస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ మనకి మెయిన్ రిసోర్స్ ఎవరెవరి దగ్గర నుంచి వస్తుంది అంటే యుఎస్ఏ, సెకండ్ యూకే, థర్డ్ కెనడా, ఫోర్త్ ఆస్ట్రేలియా, అండ్ అదర్ వెస్టర్న్ కంట్రీస్. అండ్ ఈ కంట్రీస్ నుండి వచ్చినప్పుడు ఎస్పెషలీ వీళ్ళు దేనికి యూజ్ చేస్తారంటే ఫర్ ఇన్సూరెన్స్ పర్పస్. ఐ రిపీట్, ఇన్సూరెన్స్ పర్పస్. అందుకనే మెడికల్ కోడింగ్ అని అంటారు, ఇన్సూరెన్స్ చేసుకునే దానికి. సో మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలన్నా కూడా మనకి మెడికల్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలి, అప్పుడే మనం దాన్ని కోడ్స్ ఎంటర్ చేయగలుగుతాం. నెక్స్ట్, సో వాట్ ఆర్ ద గ్రోత్ ఆస్పెక్ట్స్? ప్లీజ్ హ్యావ్ లుక్ ఎట్ ద గ్రోత్ ఆస్పెక్ట్స్. సో ఐ టోల్ యూ ఆల్రెడీ, మనం ఫస్ట్ జూనియర్ ఎంటీకి వెళ్తాం, తర్వాత సీనియర్ ఎంటీకి వెళ్తాం, సీనియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్, అండ్ దెన్ విల్ బి ప్రమోటెడ్ as జూనియర్ ఎడిటర్, సీనియర్ ఎడిటర్, జూనియర్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్, డిప్యూటీ మేనేజర్ అని. సో మనకి ఫస్ట్ బేసిక్ స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ దెన్ మెడికల్ ఫౌండేషన్. సో మెడికల్ ఫౌండేషన్ అంటే ఎనీ డిగ్రీ ఇస్ ఇనఫ్. along with this degree what we need a little bit of medical knowledge అనమాట. అండ్ సర్టిఫికేషన్ కూడా ఇంపార్టెంట్. సర్టిఫికేషన్ మ్యాండేటరీ కాదు కానీ మనకి ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనకి కెరీర్ అనేది అడ్వాన్స్ అవుతుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ అనమాట. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్? టెల్ మీ ద అడ్వాంటేజెస్. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? ఎనీవన్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్. ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లో చేయడానికి మనకి అడ్వాంటేజ్ ఏంటి? In 2000 period, in 2000 to 2010 like that, Bangalore number of students, number of college goers, they were doing this medical transcription course. ఎందుకంటే వాళ్ళ పాకెట్ మనీకి, వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా పాకెట్ మనీకి వాళ్ళ ఫ్రీ టైంలో ఈ కోర్స్ని తీసుకొని వాళ్ళ ఇన్కమ్ ని జనరేట్ చేసుకున్నారు. సో ఇదేంటంటే ద బెస్ట్ థింగ్ ఇస్ ఇట్ కెన్ బి డన్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్. మాక్సిమం కంపెనీస్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ ఎంటీ చేసిన వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తారు. ఎందుకంటే ఇది టైం బౌండ్ కంటే ఇది టార్గెట్ బౌండ్. మనకి రెండు రకాల వర్క్స్ ఉంటాయి, టైం బౌండ్, టార్గెట్ బౌండ్. టైం బౌండ్ అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉండాలి అంటారు, దట్ ఈస్ టైం బౌండ్. టార్గెట్ బౌండ్, నీకు ఇన్ని ఫైల్స్ ఇస్తున్నాను, నీకు ఇంత వర్క్ కంప్లీట్ చేసేయాలి, అది ఈ రోజు మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేసామంటే యూ విల్ గెట్ మోర్ టైమ్ టు ఎంజాయ్, ఆర్ యూ విల్ గెట్ లిటిల్ బిట్ మోర్ వర్క్ టు
గెట్ మోర్ మనీ. అంటే మనం హాఫ్ డే లోపల కంప్లీట్ చేసామంటే మన మిగతా హాఫ్ డే ఎంజాయ్ చేయొచ్చు. లేదా మనం హాఫ్ డే లోపల కంప్లీట్ చేసామంటే ఇంకొక వర్క్ తీసుకొని కొంచెం ఇన్కమ్‌ని జనరేట్ చేసుకోవచ్చు. సో, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్‌లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ అండ్ ఇట్ ఈస్ టార్గెట్ బేస్డ్. మోస్ట్‌లీ టార్గెట్ బేస్డే ఉంటది. అంటే వాళ్ళు ఎంతసేపు కూర్చున్నారు ఆఫీస్‌లో అని ఎవరు చూడరు. మీరు ఇంట్లో నుండే వర్క్ చేసుకోండి. కానీ మాకు ఇంత వర్క్‌ని కంప్లీట్ చేయండి. ఇంత టైం లోపల కంప్లీట్ చేయండి అంటారు. ఎందుకు టైమ్ బౌండ్ ఇస్తారంటే మనం ఒక ఫైల్‌ని తీసుకొని ఒక 20, 30 సార్లు విని ఒక నెల తర్వాత ఇస్తామంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో, దే గివ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్, ఎ కన్వీనియంట్ టైమ్ ఓన్లీ. అండ్ ఫస్ట్ లెట్ us see the pros. Pros అంటే ఏంటి? Advantages in taking the medical transcription course. It is very flexible. ఫ్లెక్సిబుల్ అంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా మన వర్క్‌ని మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్లాస్ ఉంది. ఎన్ని గంటల క్లాసు? 12:00 నుంచి 1:00 వరకు. ఇది ఫ్లెక్సిబుల్ క్లాసా? లేకపోతే మనకు ఫ్లెక్సిబిలిటీ లేదా? ఎనీవన్ రెస్పాండ్? ఇస్ ఇట్ ఫ్లెక్సిబుల్ ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్? Please respond. A simple question I ask you. It is not flexible. ఎందుకు ఫ్లెక్సిబుల్ కాదంటే 12కి క్లాస్ అంటే మనం 12కే అటెండ్ అవ్వాలి. అదే కొన్నిసార్లు కొన్ని కోర్సెస్‌కి ఆన్‌లైన్ క్లాసెస్ అని జరుగుతుంటాయి. ఆన్‌లైన్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అంటే మనం ఎప్పుడైనా వినొచ్చు. కానీ అది మనం విని అండర్‌స్టాండ్ చేసుకొని నెక్స్ట్ డే అసెస్మెంట్‌కి మనం సబ్మిట్ చేయాలన్నమాట. సో, అవి ఫ్లెక్సిబుల్. సేమ్ హియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్ ఆల్సో ఫ్లెక్సిబుల్. మనం రిమోట్ వర్క్ చేయొచ్చు. రిమోట్ అంటే ఏంటి? ఫార్ అవే ప్లేస్ నుండి వర్క్ చేయొచ్చు. అండ్ ఎలిమినేటింగ్ ఆల్ జస్ట్ ఎ సెకండ్, ఇట్స్ నాట్ విజిబుల్. కమ్యూట్స్ అంటే ఎన్ని అన్నెసరీ చార్జెస్ అన్నమాట. అంటే ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ కానీ, కన్వేయన్స్ చార్జెస్ కానీ వీటన్నిటిని మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఎంట్రీ బ్యారియర్. సో, మనం మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ కోర్స్ చేయాలి అంటే ఒక ఎంప్టీగా మనం సెటిల్ అవ్వాలి అంటే ఇట్ కెన్ బి డన్ 2 వేస్. పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు, ఫుల్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇష్టం వచ్చిన టైంలో మనం వర్క్ చేసుకోవచ్చు. మార్నింగే వర్క్ చేయాలని లేదు, ఆఫ్టర్‌నూనే వర్క్ చేయాలని లేదు, ఈవినింగ్ వర్క్ చేయాలని లేదు. మార్నింగ్ టు ఈవినింగ్ మన హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేసుకుంటా కూడా మనం నైట్ టైమ్స్ అయినా దీన్ని వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే టైమింగ్స్ ఆర్ వెరీ, వెరీ ఫ్లెక్సిబుల్. టైమింగ్స్ అన్ని ఎవరి చేతిలో ఉంటాయి? మన చేతిలో ఉంటాయి. ఎంట్రీ బ్యారియర్ కాదు. ఎడ్యుకేషన్ మినిమమ్ డిగ్రీ ఈజ్ ఇనఫ్. సేమ్ అండ్ అలా అని పలానా మీరు సర్టిఫైడ్ కోర్స్ చేస్తేనే మీరు ఎలిజిబుల్. అంటే మెడికల్ కోడింగ్‌లో అయితే మనకు ఆ సర్టిఫికేట్ గాని ఉంటేనే మెడికల్ కోడింగ్ సర్టిఫికేట్ గాని మనం ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయితేనే మనం ఎలిజిబుల్ టు గెట్ ఎ జాబ్. కానీ ఇక్కడ అలాంటిది కాదు. మనకి స్కిల్ ఉంటే చాలు. మనకి ఈజీగా జాబ్‌ని సెక్యూర్ చేసుకోవచ్చు. అండ్ స్కిల్ ఈస్ ఎ వైటల్ పార్ట్. సో, మన టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. టాలెంట్ అంటే దేంట్లో ఉండాలి? ఇంగ్లీష్ అండర్‌స్టాండ్ చేసుకునే దాంట్లో టాలెంట్ ఉండాలి. అంటే మెడికల్ లాంగ్వేజ్‌ని అండర్‌స్టాండ్ చేసుకునే దాంట్లో టాలెంట్ ఉండాలి. టైపింగ్ స్పీడ్‌గా చేసే దాంట్లో టాలెంట్ ఉండాలి. టైపింగ్ స్పీడ్ అని ఎందుకు అంటున్నానంటే, మనం ఎంత ఫాస్ట్‌గా మనం టైప్ చేస్తే, అంత ఫాస్ట్‌గా మనకి ఆ ఫైల్ కంప్లీట్ అయిపోతది. మనం ఒక ఫైల్ కంప్లీట్ అయిపోయింది అంటే, మన పాకెట్‌లో మనీ వచ్చేసినట్టే లెక్క. అండ్ సో, దిస్ ఈస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్. సో, మనకి ఇంగ్లీష్ వచ్చుండాలి, మెడికల్ టెర్మినాలజీ వచ్చుండాలి అండ్ టైపింగ్ స్కిల్ ఉండాలి. అండ్ కంప్యూటర్ స్కిల్ అనేది 2 క్లాసెస్ ఆర్ క్వైట్ ఎనఫ్. సో, బేసిక్ కంప్యూటర్స్ అంటే మనం వర్డ్‌ని ఎలాగా డాక్యుమెంట్‌ని ఎలా క్రియేట్ చేయాలి వర్డ్‌లో అని డాక్యుమెంట్‌ని ఎలా సెండ్ చేయాలి. దోస్ ఆర్ సింపుల్ థింగ్స్. ఎర్నింగ్ పొటెన్షియల్, హైయర్ అక్యురసీ అండ్ క్వాంటిటీ. సో, మనం ఎప్పుడైతే 80% ఇందాక నేను మీకు చెప్పాను. మనకి కెరియర్ గ్రోత్‌లో జూనియర్ ఎంటీ, సీనియర్ ఎంటీ అని. జూనియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అంటే అతనికి సాలరీ తక్కువుంటది. సీనియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అంటే అతనికి సాలరీ ఎక్కువుంటది. సో, ఎప్పుడైతే మీరు జూనియర్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అవుతారో, మీకు అక్యురసీ తక్కువుంటది. అంటే మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటామనమాట. ఎందుకు మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటాం అంటే, మనకు ఆడియో ఫైల్స్ విన్నప్పుడు ఆ డాక్టర్ చెప్పిన ఫైల్ అర్థం కాదు. మళ్ళీ రివైండ్ చేసుకుంటాం. మళ్ళీ ప్లే చేస్తాం. మళ్ళీ వింటాం. రీవైండ్, ప్లే, రీవైండ్, ప్లే, రీవైండ్, ప్లే. ఇలా చేసి ఏమవుతదంటే టైం అనేది కన్జ్యూమ్ అయిపోతది. అంటే ఒక్క పదం వినడానికి, ఒక్క వర్డ్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి
ఒక 1 మినిట్ గాని, 1 ½ మినిట్ కానీ తీసుకునే ఛాన్సెస్ ఉంటది. సో, అందుకని ఏమవుతదంటే స్లో అయిపోతది. అదే మనం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఆ మిస్టేక్స్ అనేది ఎలిమినేట్ అయిపోతాయి. మిస్టేక్స్ అనేది తగ్గిపోతాయన్నమాట. అండ్ క్వాంటిటీ. ఎప్పుడైతే మిస్టేక్స్ తగ్గిపోతాయో, ఎప్పుడైతే మన లిజనింగ్ స్కిల్, అండర్‌స్టాండింగ్ స్కిల్ అనేది బాగా పెరుగుతదో, అప్పుడు మనం హ్యాపీగా నంబర్ ఆఫ్ ఫైల్స్ క్వాంటిటీ ఎక్కువ చేయొచ్చనమాట. అండ్ ఎప్పుడైతే క్వాలిటీ కంబైన్డ్ విత్ క్వాంటిటీ, క్వాలిటీ కంబైన్డ్ విత్ క్వాంటిటీ ఇస్తున్నామో, అప్పుడు మనకి ఇన్‌కమ్ అనేది ఎక్కువొస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఫైల్స్ ఏసాం. 10 ఫైల్స్ ఏసిన దానికి మనకి 10,000 వచ్చింది అనుకుంటాం. జస్ట్ ఐయామ్ టెల్లింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఫైల్ అంటే అంత కంటెంట్ ఉండదు. మనకి 10,000 ఇవ్వరు. సేమ్. సో, 10 ఫైల్స్‌కి 10,000 చేసాం. కానీ అక్యురసీ మనకి 60% ఉంది. అప్పుడు వాళ్ళు 10,000 పే చేయరు. ఎందుకు పే చేయరంటే, చాలా మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళు పే చేయరు. అదే మనం అక్యురసీ పెర్ఫెక్ట్‌గా ఉంది. 100% అక్యురసీ ఉంది. 90% అక్యురసీ ఉంది. కానీ అప్పుడు ఆ అక్యురసీలో మనకి 5 ఫైల్సే చేయగలుగుతాం. అప్పుడు మనకెంతొస్తది? 5,000 వస్తది. సో, మనకి 2 ఉండాలి. క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ. I'll tell you one word which is my favorite word. You can write it down. Everyone please write it down. మనందరికీ ఎబిలిటీ అని అంటదండి. ABILITY. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. దట్ ఈస్ ఐ యామ్ టెల్లింగ్ ది స్పెల్లింగ్. ABILITY. ఎబిలిటీ అంటే అందరికీ టాలెంట్ ఉంటది. మి ప్రతి ఒక్క పర్సన్‌కి టాలెంట్. మినిమమ్ 1 టాలెంట్ ఉంటది. అందుకని 'బాహుబలి' మూవీలో ఒక డైలాగ్ అంటాడు. వండర్‌ఫుల్ డైలాగ్. నేను ఎవరిని అంటాడు. హూ యామ్ ఐ? వెదర్ యూ ఆర్ ఎ సింగర్ ఆర్ ఎ డాన్సర్ ఆర్ నీకు అండర్‌స్టాండింగ్ స్కిల్ ఉందా? కమ్యూనికేషన్ స్కిల్ ఉందా? లేకపోతే రైటింగ్ స్కిల్ ఉందా? ఎవ్రీ పర్సన్ ఇస్ స్కిల్డ్ పర్సన్. మనందరికీ ఎబిలిటీ ఉంటది. ఈ ఎబిలిటీతో పాటు మనకి ఇంకొకటి రావాలి. AGILITY. ప్లీజ్ రైట్ దిస్ వర్డ్ ఆల్సో. AGILITY. ఎజిలిటీ అంటే స్పీడ్ అన్నమాట. ఎబిలిటీ కంబైన్డ్ విత్ ఎజిలిటీ. ఎప్పుడైనా మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో చూడండి. చాలామంది గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత, సచివాలయం ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత కూడా, అబ్బా! ఈ ఆన్సర్ నేను మర్చిపోయాను. ఎగ్జామ్‌లో గుర్తు రాలేదు అంటారు. కొంతమంది బయటికి రాగానే, మీరు కూడా మీ ఎగ్జామ్స్ రాసినప్పుడు బయటికి రాగానే టైం సరిపోలేదు అంటారు. అంటే మనకి ఎబిలిటీ ఉంది గానీ, ఎజిలిటీ లేదు. ఎజిలిటీ అంటే ఏంటి? స్పీడ్. సో, మనకిక్కడ క్వాంటిటీ రావాలి, క్వాలిటీ రావాలి. క్వాంటిటీ రావాలంటే ఎబిలిటీ ఉండాలి. సేమ్ క్వాలిటీ రావాలి క్వాలిటీ రావాలంటే ఎబిలిటీ ఉండాలి. క్వాంటిటీ రావాలంటే స్పీడ్ ఉండాలి. ఎబిలిటీ ప్లస్ ఎజిలిటీ. ఎప్పుడైతే ఈ 2 ఉంటాయో, మనకి మోర్ ఇన్‌కమ్ వచ్చేదానికి స్కోప్ ఉంటదనమాట. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ తెలుసుకున్నాను. అడ్వాంటేజెస్ ఏంటి? మనకి ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఉంటది. మన ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవచ్చు. అండ్ మనకి వర్క్ ప్రెషర్ ఉండదు. మనం ఎంత వర్క్ చేస్తే మనకు అంత ఇన్‌కమ్ వస్తది. మనకసలు ఇన్‌కమే పర్లేదు. ఏదో ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఇన్‌కమ్ వస్తే చాలంటే తక్కువ వర్క్ చేసుకుంటే తక్కువ వర్క్ వస్తది. సో, ప్రెషర్ అనేదే ఉండదనమాట. అండ్ కమింగ్ టు ద కాన్స్ అంటే నెగెటివ్స్. ప్రతి జాబ్‌లో అడ్వాంటేజెస్ ఉంటది. డిసడ్వాంటేజెస్ ఉంటది. ప్రతి ఒక్క దాంట్లో అడ్వాంటేజెస్ ఉంటది. డిసడ్వాంటేజెస్ ఉంటది. అంటే నథింగ్ ఇన్ థిస్ వరల్డ్ హాస్ ఓన్లీ అడ్వాంటేజెస్. నథింగ్ ఇన్ థిస్ వరల్డ్ హాస్ ఓన్లీ డిసడ్వాంటేజెస్. కరోనా వచ్చినప్పుడు కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కరోనా అడ్వా కరోనా వచ్చినప్పుడు కూడా మనకి కంప్లీట్ నేచర్ అనేది క్లీన్ అయిపోయింది. కరోనా వచ్చినప్పుడు కూడా జనాల మైండ్ సెట్ మారిపోయింది. సో, అలాగే అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో, డిసడ్వాంటేజెస్ కూడా అలాగే ఉంటాయి. సో, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అంటే లెట్స్ సే స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అనేది వచ్చేసింది ఇప్పుడు. సో, ఈ స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ వల్ల ఏమవుతదంటే పీపుల్ ఆర్ ఏబుల్ టు యూజ్ టెక్నాలజీ. పీపుల్ ఆర్ ఏబుల్ టు యూజ్ టెక్నాలజీ ఫర్ ట్రాన్స్క్రిప్షన్. సో, ఎప్పుడైతే అంటే వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ వాడినప్పుడు ఆ డాక్టర్స్ ఫైల్స్ అన్నీ ఏంటంటే ఈజీగా ఈ సాఫ్ట్‌వేర్ వల్ల టైప్ చేసేసుకుంటాయి. అంటే మనకి వర్డ్‌లోకి కన్వర్ట్ అయిపోతది. కానీ అవి ఎంత కన్వర్ట్ అయినా గానీ, టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కానీ,
ఆ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేయాలంటే మనం కావాలి. ఆ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసిన తర్వాత కూడా మీరు కావాలంటే మన వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో మన గూగుల్‌లో గాని సపోజ్ ఏదైనా ఒక వర్డ్ అనండి. అది ఒక వర్డ్ అంటే ఒకలాగా అండర్‌స్టాండ్ చేసుకుంటది కొన్నిసార్లు. సో, దే మేక్ మిస్టేక్స్ అన్నమాట. అలాంటి మిస్టేక్స్‌ని ఎవరు రెక్టిఫై చేయాలి? అగైన్ బీయింగ్ బీయింగ్ ఎంప్టీ వి షుడ్ రెక్టిఫై అన్నమాట. బీయింగ్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ వి షుడ్ రెక్టిఫై. Being medical transcriptionist, we should rectify. And so we had to update ourselves. ఏ జాబ్‌లైనా, ఏ కోర్స్‌లైనా మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఏ కోర్స్‌లైనా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటేనే మనం సర్వైవ్ అవుతాం. ఏ కోర్స్‌లైనా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటేనే మనం సస్టైన్ అవుతాం. అప్డేట్ చేసుకోకపోతే వి కెనాట్ సస్టైన్ అన్నమాట. అండ్ సో మార్కెట్ ఏమవుతుందంటే నెగెటివ్ థింగ్ అండ్ దిస్ ఇస్ ద డిసడ్వాంటేజెస్. మార్కెట్ షిఫ్ట్ అయిపోయింది. ఎలా షిఫ్ట్ అయిపోయింది? ఇంతకుముందు అందరూ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు మెడికల్ కోడింగ్ అని వెళ్తున్నారు. బట్ ఐ విల్ టెల్ యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనకి మెడికల్ కోడింగ్‌లో ఎంత డిమాండ్ ఉందో మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్‌కి కూడా అంతే డిమాండ్ ఉంది. ఓకే. అండ్ I'll show you the percentage also మీకోసం సేవ్ చేసి పెట్టాను. Now, so we know the advantages and we know the disadvantages. Now let us come to the conclusion. Whether it is a good job or a bad job. So if you love language, if you love English language, and if you love listening and typing, అంటే దీనికి ఏం పెద్ద రిస్క్ అక్కర్లేదు. మనం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామా, ఐ మీన్ బుర్ర బద్దలు కొట్టుకున్నామా అనంత కాన్సెప్ట్ మనకక్కడ అక్కర్లేదు. సింపుల్‌గా విన్నామా, అండర్‌స్టాండ్ చేసుకున్నామా, టైప్ చేసామా అని ఉంటది. అండ్ ఇట్ ఈస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ యూ కెన్ కాన్స్టెంట్‌లీ లెర్న్ లాంగ్వేజ్ అండ్ వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ వచ్చింది. సో, మన వర్క్‌ని ఈజీ చేసేస్తది. ఇది మన నెగెటివ్ ఎప్పుడవుతదంటే, ఇఫ్ యూ ఆర్ నాట్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద టెక్నాలజీ. మనం టెక్నాలజీతో మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. మీరు లాయర్ అయినా, డాక్టర్ అయినా, స్టూడెంట్ అయినా, ఇంజినీర్ అయినా, ఏ జాబ్‌లో ఉన్నా మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. అన్‌లెస్ అండ్ అంటిల్ యూ అప్డేట్, యూ కెనాట్ సస్టెయిన్. అంటే అంతెందుకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన మొబైల్‌లో చాలా యాప్స్ ఉంటాయి కదా! ఆ యాప్స్ ఎప్పుడు పనికి రాకుండా పోతాయి? అప్డేట్ చేసుకోకుండా ఉంటే మనం వాడలేం. అలాగే మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. దేంట్లో అప్డేట్ చేసుకోవాలి? ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్‌లో వస్తున్న సాఫ్ట్‌వేర్స్‌ని మనం వాడుకొని, మనం వర్క్‌ని సింప్లిఫై చేసుకోవాలి. మామూలుగా ఇంతకుముందు గూగుల్ సెర్చ్‌లో నేనేం చేసేవాడినంటే, ఐ యూజ్డ్ టు టైప్ ఇన్ దట్ బార్ అన్నమాట. ఆ స్పే ఐ మీన్ ఆ స్పేస్‌లో ఐ యూజ్డ్ టు టైప్ ఇన్ దట్ గూగుల్ బార్. కానీ తర్వాత ఆ మైక్ సింబల్ ఉంది. ఆ మైక్ మీద పెట్టేసేది. అండ్ ఐ యూజ్డ్ టు టెల్ జైన్ ఓపెన్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అడ్వాంటేజెస్ టక్కుమని వచ్చేస్తదనమాట. సో, వీ హావ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్ విత్ ద టెక్నాలజీ. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ జాబ్స్, నౌ యూ కెన్ ప్లీజ్ హావ్ ఎ లుక్ ఎట్ దిస్ స్లైడ్. ఎవ్రీవన్ ప్లీజ్ లుక్ ఎట్ స్లైడ్. సో, దేర్ ఆర్ మెనీ వేకెన్సీస్ ఇన్ ఇండియా అండ్ మనకి డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉన్నాయి. ఎంప్లాయర్స్ చాలా మందున్నారు. అండ్ ద రేంజ్ ఈస్ ఫ్రమ్ స్టార్టింగ్ రేంజ్ 1.1 లాక్స్ టు 5 లాక్స్ ఉంటది. అంటే 10,000 పర్ మంత్ అనుకోండి. 10,000 నుంచి మనకి 30,000 వరకు వచ్చేదానికి 40,000 వరకు సాలరీ ఎళ్ళేదానికి ఉంటది. ఎలాగంటే ఫర్ ద ఫ్రెషర్స్ నౌ ఐ థింక్ ఫ్రెషర్స్ ఆర్ ఎర్నింగ్ 3-4 లాక్స్. అండ్ ఎక్స్‌పీరియన్స్డ్ ఆర్ రీచింగ్ 6 లాక్స్ ఆల్సో. ఎస్పెషల్లీ ఏ సిటీస్‌లో హైదరాబాద్‌లో అండ్ బెంగుళూరులో, జైన్ ఆల్ కాస్మోపాలిటన్ సిటీస్‌లో ఇక్కడ ఎక్కువ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్‌కి స్కోప్ ఉందన్నమాట. అండ్ సమ్ కంపెనీస్ విచ్ ఆర్ రిక్రూటింగ్ ఆర్ Acuity Solutions. నేను జస్ట్ ఒక 4, 5 కంపెనీస్ తీసుకున్నాను. యూ కెన్ చెక్ ఇన్ ద గూగుల్ వాటెవర్ ఐ యామ్ టెల్లింగ్ ఈస్ ఎ ఫ్యాక్ట్. So you can check and you can cross check and if you want you can recheck it. Acuity Solutions వాళ్ళ pay scale ఎలా ఉంది? It's up to 5 lakhs. And Nuance transcription services, they are offering 6 lakhs per year. And you can have Fortis Healthcare అని, they are offering 4 lakhs. And Dr. Lal Path Labs అని, they are offering 6.2 lakhs per year. 4 companies ఏ కాదు, there are many companies. మనం after completion of job, you can upload your resume and then you can post it.
సో ఇప్పుడు మనకొచ్చిన ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్ డిసపియర్ అయిపోతాయా అని. గుడ్. నౌ విచ్ ఇస్ డామినేటింగ్ ఇన్ ద సొసైటీ? ప్రతి దాంట్లో ఒకటొచ్చేస్తది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనకి సాఫ్ట్‌వేర్ అనేది వచ్చేసింది. ఏమని? స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్, వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్. వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ వచ్చినా కూడా మనం వాటిని ఎడిట్ చేయాలి. అంటే ఎడిట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? మన సబ్జెక్ట్‌ని మనం డెవలప్ చేసుకోవాలి. అంటే మనం జూనియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్‌గా ఉండకూడదు. సీనియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్‌గా ఉండకూడదు. మనం ఏ రేంజ్‌కెళ్ళాలి? ఎడిటర్ లెవెల్‌కెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఎడిటర్ క్యాడర్‌కెళ్ళామో ఆటోమేటిక్‌గా మనకి ఇన్‌కమ్ అనేది ఎక్కువొస్తది. ఎడిటర్ లెవెల్‌కెళ్ళామంటే మన జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటది. అంటే ఆ జాబ్ సెక్యూరిటీ ఎందుకుంటదంటే స్పీ స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ ఉంటది. వాళ్ళు మనకి పీడీఎఫ్‌ని పంపిస్తారు. వర్డ్ ఫైల్స్‌ని పంపిస్తారు. దీన్ని కరెక్ట్ చేయండి అంటారు. మనం వింటాము. దాన్ని కరెక్ట్ చేస్తాం. సో యూ కెన్ జస్ట్ సీ హౌ మచ్ డిక్లైన్ ఇస్ దేర్. 5% డిక్లైన్ ఇన్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ ఇస్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ 2023 to 2033. అంటే 2023 నుంచి 2033 వరకు మనకి ఎంత పర్సెంటేజ్ జాబ్స్ తగ్గేదానికి స్కోప్ ఉంటది? 5% తగ్గేదానికి మాత్రం స్కోప్ ఉంటది. అంటే ఒక 10 ఇయర్స్ బేఫికర్‌గా, బిందాస్‌గా మన హ్యాపీగా జాబ్స్‌లో మనకి గ్రోత్ ఉంటది. అంటే పార్ట్ టైమ్ జాబ్‌కి పెట్టుకోవచ్చు. మనకి నచ్చినప్పుడు జాబ్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. అండ్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ మనం చేసిన తర్వాత యూ కెన్ అప్లై ఫర్ ది జాబ్స్ ఇన్ దిస్ ఫీల్డ్స్. ఏది? ఎంటీకి వెళ్ళొచ్చు. మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్‌కి వెళ్ళొచ్చు. అలాగే ట్రైనర్‌గా కూడా వెళ్ళొచ్చు. యూ కెన్ బి ఎ ట్రైనర్ ఆర్ యూ కెన్ బి అన్ ఇన్‌స్ట్రక్టర్. అంటే కంపెనీస్‌లో కొన్నిసార్లు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తుంటారు. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకొని ట్రైనర్స్‌గా. అండ్ యూ కెన్ బికమ్ ఎ క్వాలిటీ అనలిస్ట్. క్వాలిటీ అనలిస్ట్ అంటే ఏంటి? ఇందాక మీకు చెప్పాను జూనియర్ ఎడిటర్ అని, సీనియర్ ఎడిటర్ అని. తర్వాత క్వాలిటీ అనలిస్ట్, ఫ్రీలాన్స్ ట్రాన్స్క్రిప్షనిస్ట్. ఫ్రీలాన్స్ అంటే మనకి నచ్చినప్పుడు మనం నచ్చినట్టు జాబ్ చేసుకుంటాం. మనల్ని అడిగేదానికి ఎవ్వరు లేరు. మనకి జాబ్ అంటూ ఎవరు బాస్ ఉండడనమాట. మనం ఒకరి కింద మనం వర్క్ చేయం. మనకి డబ్బులు కావాలంటే మనం వర్క్ చేసుకుంటాం. మనకి మనీ రిక్వైర్డ్ అంటే మనం వర్క్ చేయం. మనకి డే టైమ్ అయినా వర్క్ చేసుకుంటాం. ఆఫ్టర్‌నూన్ అయినా పని చేసుకుంటాం. నైట్ టైమ్ అయినా పని చేసుకుంటాం. లేకపోతే 2 డేస్ రెస్ట్ తీసుకొని ఒక థర్డ్ డే అంతా వర్క్ అంతా చేసుకుంటాం. సో, వి ఆర్ కాల్డ్ as ఫ్రీలాన్స్ ట్రాన్స్క్రిప్షనిస్ట్. ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ అంటే అతనికి నచ్చినప్పుడు వర్క్ చేసుకుంటాడు. నచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని హ్యాపీగా పడుకుంటాడు. రిమోట్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. మనం జాబ్‌కెళ్ళాలి. అలా ఐ మీన్ ఒక కంపెనీకెళ్ళాలి. అక్కడ పొద్దున్న 8:00కి మనం స్టార్ట్ అయ్యి 9:00కి రీచ్ అయ్యి 6:00కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 7:00కి ఇంటికి రావాలి. ఇలాంటి ఏమి టైట్ షెడ్యూల్ ఉండదు. ట్రాన్స్‌పోర్టేషన్ ఉండదు. కన్వేయన్స్ ఉండదు. మనకి వర్క్ ప్రెషర్ ఉండదు. మనల్ని మానిటర్ చేసేవాళ్ళు ఉండరు. మనం మనకి మనమే బాస్ అన్నమాట. కానీ ఎప్పుడు మనకి మనమే బాసు? మనం అండర్‌స్టాండ్ చేసుకొని, క్వాలిటీ ఇచ్చినంత వరకు ఎప్పుడు మనల్ని క్వెషన్ చేయరు. మనం ఏమివ్వాలి? క్వాలిటీ. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ జాబ్‌లో అయినా మనం సస్టెయిన్ అవ్వాలి అంటే స్కిల్ అనేది ఇంపార్టెంట్. టాలెంట్ అనేది ఇంపార్టెంట్. మన టాలెంట్‌ని మనం ఎన్హాన్స్ చేసుకున్నామంటే ఆటోమేటిక్‌గా మనల్ని వాళ్ళు వదులుకోరనమాట. సో, దట్ ఈస్ వాట్ ఈస్ ప్రాక్టికల్లీ నీడెడ్. మెడికల్ లాంగ్వేజ్ స్పెషలిస్ట్. ఈ మెడికల్ లాంగ్వేజ్ స్పెషలిస్ట్ అంటే మనం చూస్తుంటాం మనకి టాబ్లెట్స్ ఎలా వస్తుంటాయో మార్కెట్‌లోకి కొత్త టాబ్లెట్‌లొస్తుంటాయి. సేమ్ అండ్ కొత్త టాబ్లెట్‌లొస్తుంటాయి. అలాగే కొత్త జబ్బులు కూడా వస్తుంటాయి. సేమ్ కొత్త జబ్బులొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఏం చేస్తుంటారు? న్యూ మెడిసిన్స్ కనిపెడుతుంటారు. వాటికి ట్రీట్మెంట్ కనిపెడుతుంటారు. సేమ్ ఈ మధ్యనే చైనాలో ఇప్పుడు ఎయిడ్స్‌కి కూడా ఒక ఆహ్, క్యూర్ కనుక్కున్నారు. ట్రీట్మెంట్ కాదు క్యూర్. క్యూర్ అంటే పూర్తిగా నయం చేసేది. క్యాన్సర్‌కి కూడా క్యూర్ కనుక్కున్నారంట. సో, అలాగా మెడికల్ లాంగ్వేజ్‌ని మనల్ని మనం ఎన్హాన్స్ చేసుకుంటూ పోవాలి. అండ్ మెడికల్ ఎడిటర్ కానీ, ప్రూఫ్ రీడర్ కానీ సేమ్. సో, మనకిక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో గాని నౌ యూ మైట్ బి గెట్టింగ్ ఇట్ ఔట్. సార్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అతని ఫైల్‌ని పెట్టుకుంటారు. సే ఐల్ టెల్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ మైన్. రియల్ లైవ్ ఎగ్జాంపుల్. ఐ హాడ్ చీక్స్ లైక్ థిస్.
అంటే నాకు బుక్కలు ఉండేవి కావన్నమాట. ఐ కన్సల్టెడ్ ఎ ప్లాస్టిక్ సర్జన్. ఐ కన్సల్టెడ్ ఏ వాట్ ఇస్ ఇట్ ప్లాస్టిక్ సర్జరీ అంటారు కదా! అతని దగ్గరికెళ్ళాను. అతనేం చెప్పాడంటే, "దేవానంద్ యూ జస్ట్ గో ఫర్ ఆహ్, ఈటింగ్ గుడ్ ఫుడ్" అన్నాడు. సార్ నేనెంత తిన్నా నాకు ఈ బుగ్గలు రాట్లేదు. నాకు బుగ్గలు కావాలి అన్నాను. ఐ నీడ్ చీక్స్ అన్నాను. ఐయామ్ టెల్లింగ్ దిస్ లైవ్ ఎగ్జాంపుల్. Same. So immediately, you know what he did? He said, "Tomorrow you come for surgery, ఆపరేషన్‌కి రా" అన్నాడు. ఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. సో ఎళ్ళిపోయాను ఆపరేషన్‌కి. తను ఏం చేశాడంటే థై అంటే తొడ భాగంలో కండని కట్ చేసి, దాన్ని ఒక మిక్సీ లాంటి దాంట్లో ఏసి, దాన్ని జ్యూస్ లాగా చేసి, ఇక్కడొక ఇంజెక్షన్, ఇక్కడొక ఇంజెక్షన్ ఇచ్చి 2 ఇంజెక్షన్స్ స్లోగా ఆ లిక్విడ్‌ని పంపించాడు. సో ఐ స్టార్ట్ గెట్టింగ్ చీక్స్ అన్నమాట. ఇప్పుడు ఒక 2 అవర్స్ లోపల చిన్న బేబీగున్నట్టు అంత పెద్ద బుగ్గలొచ్చేసాయి. స్లోగా తగ్గడం మొదలుపెట్టాయనమాట. అండ్ ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఆ డాక్టర్ ఏం చేశాడంటే, నాకు సర్జరీ చేయకముందు నా ఫోటో తీసుకున్నాడు. సర్జరీ చేస్తున్నప్పుడు ఆ వీడియో తీసుకున్నాడు. సర్జరీ చేసిన తర్వాత నా ఫోటో పెట్టుకున్నాడు. ఎందుకంటే, అతనికి హెల్ప్‌ఫుల్‌గా ఉండేదానికి ఎవరైనా పేషెంట్స్ నాలాగా పేషెంట్స్ వచ్చి, "సార్ మాకు కూడా చీక్స్ కావాలి" అంటే ఏం చేస్తారు? వాళ్ళు ఈ పేషెంట్‌ని చూపిస్తారు. ఆపరేషన్‌కి ముందు, ఆపరేషన్‌కి తర్వాత. అలాగే మనకి ఆహ్, ఐ మీన్ చెస్ట్ రిడ చ ఐ మీన్ టమ్మీ రిడక్షన్ ప్రోగ్రామ్స్ అని, బిఫోర్ హెయిర్ గ్రోత్, ఆఫ్టర్ హెయిర్ గ్రోత్ అని ఫోటోస్ ఉంటాయి చూసుంటారు. సో, వీళ్ళేంటంటే వాళ్ళ ఫైల్స్‌ని పెట్టుకుంటారు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళు గానీ, ప్రైవేట్ క్లినిక్స్ వాళ్ళు గానీ, లేకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, లేకపోతే ఇన్స్యూరెన్స్ వాళ్ళు గానీ, వీళ్ళందరూ ఇవన్నీ మన జాబ్స్‌ని రిక్వైర్ చేసుకుంటారు. సో, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ టుడేస్ క్లాస్. సో, ఆహ్, బిఫోర్ వి సే థాంక్ యూ, ఐ జస్ట్ హావ్ ఎ క్విక్ రీక్యాప్. ఒకసారి ఫాస్ట్‌గా రీక్యాప్ చేస్తాను. మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్‌ని I think all of you know what is medical transcription. And then we have the certificate courses, RHDS అని, CHDS అని 2 courses ఉన్నాయి. Registered Health Care Documentation Specialist అని, Certified Health Care Documentation Specialist అని. ఈ కోర్సెస్ మనం ఎగ్జామ్ రాయొచ్చు. రాయాలంటే 10,000 పడతది. అండ్ ఈ కోర్సెస్ ఎగ్జామ్ రాసినా, రాకపోయినా మనకి జాబ్స్ వస్తది. రాస్తే యాడెడ్ అడ్వాంటేజ్. మనకు కావాల్సిన స్కిల్స్ వచ్చి టైపింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, మెడికల్ టెర్మినాలజీ, లిటిల్ బిట్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ. అండ్ స్టార్టింగ్‌లో మనం వెళ్ళినప్పుడు ఏంటంటే, జూనియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్‌కెళ్తాం, సీనియర్‌కెళ్తాం, జూనియర్ ఎడిటర్, సీనియర్ ఎడిటర్ అండ్ జూనియర్ క్వాలిటీ అనలిస్ట్ అని, సీనియర్ క్వాలిటీ అనలిస్ట్ అని, డెప్యూటీ మేనేజర్ అని, మేనేజర్ అని. అంటే కెరియర్ గ్రోత్ వచ్చేదానికి చాలా అడ్వాంటేజ్ ఉంటది. అండ్ మనకి బేస్డ్ ఆన్ ద ఎక్స్‌పీరియన్స్ విల్ గెట్ ప్రమోషన్స్. మనకి రకరకాల రిపోర్ట్స్‌ని మనం ఫైల్ చేయాలంటది. హిస్టరీ రిపోర్ట్స్ అని, కన్సల్టెంట్స్ అనే రిపోర్ట్స్ అని, ఆపరేషన్ రిపోర్ట్స్ అని, ల్యాబ్ రిపోర్ట్స్ అని, లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అని. అంటే ఒక రిపోర్ట్ అని అంటూ ఉండదనమాట. కంప్లీట్ రకరకాల రిపోర్ట్స్‌ని మనం వినాలనమాట. అండ్ మనకి మెయిన్‌గా ఈ రిపోర్ట్స్‌ని ఎవరు రిక్వైర్ చేస్తారంటే, డాక్టర్స్ అడుగుతారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడగొచ్చు. లేకపోతే ఇన్స్యూరెన్స్ కంపెనీస్ అడగొచ్చు. ఏ కంట్రీస్‌లో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ బాగా డిమాండ్ ఉందంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోను, యూకేలోను, కెనడాలోను, ఆస్ట్రేలియాలోను అండ్ సమ్ అదర్ వెస్టర్న్ కంట్రీస్‌లో. సో, దీస్ ఆర్ ద 4 థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్. బేసిక్ అకాడమిక్ ఎడ్యుకేషన్ అండ్ వి నీడ్ స్కిల్ and we need a certification and we need performance. అడ్వాంటేజెస్ చెప్పాను. ఇట్ ఈస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అండ్ మనం ఎంట్రీ అవ్వడానికి ఏమి అడ్డంకులేం లేవు. అండ్ మనకి నచ్చినట్టు మనం వర్క్ చేసుకోవచ్చు. ఎంత బాగా కష్టపడితే అంత బాగా సాలరీ వస్తది. కష్టపడకపోతే సాలరీ తక్కువొస్తది. అండ్ సో ఎంత ఎర్న్ చేయాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? మీరే డిసైడ్ చేస్తారు. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి, స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ వచ్చింది కాబట్టి, మనం ఈ టెక్నాలజీతో పాటు మనల్ని మనం అప్‌డేట్ చేసుకుంటే, మనం మన స్కిల్‌ని గాని పెంచుకుంటే, అప్పుడు మనం జూనియర్ ఎడిటర్‌గా గాని, సీనియర్ ఎడిటర్‌గా గాని సెటిల్ అవ్వచ్చు. అండ్ ద పే స్కేల్ విల్ బి గుడ్. 4,00,000 అంటే యూ విల్ బి డ్రాయింగ్ అరౌండ్ 30,000 ఐ థింక్. 30 ఆర్ 35 ప్లస్. హ్యాపీగా ఇంట్లో కూర్చొని 30, 35,000 సంపాదించుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి నచ్చిన ఇంకో జాబ్ కూడా చేసుకోవచ్చు.
వెదర్ ఇట్ ఈస్ అ గుడ్ జాబ్ ఫర్ యూ, అది గుడ్ జాబా బ్యాడ్ జాబా అనే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరంటే మీ జాబ్. అంటే ఫస్ట్ మనకి ఏం ఉండాలి, ఒక ప్యాషన్ ఉండాలి. ధోనికి ఒక ప్యాషన్ ఉండేది. హీ వాంటెడ్ టు బి ఏ క్రికెటర్. అందుకనే తనకి ఒక రైల్వే జాబ్ వచ్చినా కూడా ఆపర్చునిటీని వదిలేసుకున్నాడు. అందుకనే తన వరల్డ్ ఫేమస్ క్రికెటర్ అయ్యాడు. సో మనకి కూడా ఒక ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు ఆ వర్క్ ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ప్యాషన్ షుడ్ బి దేర్. అండ్ సాలరీ ఎంత వస్తుంది, మినిమం 1.1 lakh to 5 lakhs వస్తుంది. అండ్ ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ సో మెనీ అడ్వాంటేజెస్ ఆర్ దేర్. సో దెర్ ఆర్ ఫ్యూ కంపెనీస్. సో మీరు కోర్స్ అయిపోయిన తర్వాత మీ రెజ్యూమ్ అంటారు చాలా మంది, దాన్ని రెజ్యూమే అనాలి. మన రెజ్యూమేని ఏం చేయాలంటే లింక్డ్ఇన్ లోనో లేకపోతే నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ లోనో వాళ్ళకి షేర్ చేయండి. సర్టన్లీ దే విల్ సపోర్ట్. ఈవెన్ అవర్ ఇన్స్టిట్యూట్ విల్ ఆల్సో సపోర్ట్ the candidates whoever is performing very well అన్నమాట. అండ్ ప్లీజ్ డోంట్ హ్యావ్ ద నెగటివ్ ఫీలింగ్. టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది, ఇప్పుడు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ మీద ఎవ్వరు డిపెండ్ అవ్వరు అని కొంతమంది వదంతులు అంటారు, రూమర్స్ అని స్ప్రెడ్ చేస్తుంటారు. This is a fact which you can check in the Google because I have downloaded it in from the Google only. So 5% decline ఉంటుంది ఎప్పటి వరకు 2033 మీన్స్ 8 more years హ్యాపీగా మనం సస్టైన్ అయిపోవచ్చు. అండ్ these are the various ways we can settle after completing medical transcription course అన్నమాట. So any doubts you can feel free to contact me. I'll tell you my number once again. It's 812, ఒకసారి note చేసుకోండి please. It's 812-123-1232. You can ping me, you can send normal message or WhatsApp message. Choice is yes. 100% I will respond to you. Maybe appudu immediately respond kaakapoyina, maybe in the late hours somewhere I'll text you and I will try to resolve your issue. Okay? Feel free to clarify the doubts. ఎప్పుడైనా మనం ఏదో టైం పాస్కి చదివేమా, ఏదో టైం పాస్కి ఒక సర్టిఫికేట్ పెట్టుకున్నామా అనేది వేస్ట్. whatever may be the course, we have to strengthen our skill. మన స్కిల్ని మనం డెవలప్ చేసుకుంటేనే మనం సస్టైన్ అవుతాం. స్కిల్ని డెవలప్ చేసుకోకుండా ఉంటే వన్ లాస్ట్ థింగ్, ఐ యామ్ ఎ లాయర్, ఐఎమ్ అన్ అడ్వకేట్. ఓకే, సో లాయర్, ఒకవేళ రామ్ జెఠ్మలాని అన్న ఒక లాయర్ పేరు వినుంటారు. రామ్ జెఠ్మలాని, హీ పాస్డ్ అవే. అతను ఒక కేసుకి అంటే అతను ఒక కేసు జస్ట్ ఒక బెయిల్ పిటిషన్ వేయాలంటే, నేను ఒక బెయిల్ పిటిషన్ వేయాలంటే ఒక 15,000 20,000 తీసుకుంటాను. అతను బెయిల్ పిటిషన్ వేయాలంటే మినిమం 1 crore ఛార్జ్ చేస్తాడు. చేసేవాడు చనిపోయాడు. సేమ్, ఎందుకంటే రామ్ జెఠ్మలాని హ్యాస్ బికమ్ ఎ బ్రాండ్. సో వీ నీడ్ టు డెవలప్ అవర్ స్కిల్. సో ప్లీజ్ ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. ఓకే, నౌ ఐ జస్ట్ ఆస్క్ few students. CH Vaini, do you have any doubts, Vaini? And Divya, please respond. Harika, please respond. See, whenever I teach anything, whenever I ask you CH questions. Vaini. No doubt, sir. Okay. And no doubts in the sense he understood or అసలు ఏం అర్థం కాక డౌట్స్ రాలేదా? And Deepika, please respond. No doubts, sir. Good, Divya. Good. Yeah, and it would be better if at all you do switch on the videos from tomorrow so that I can know whether you are watching and you are listening or not. In between, I'll be asking you questions. Please. రావట్లేదండి. Okay, then. Thank you. Let's leave for the day. Catch you in tomorrow. Bye. వెళ్ళిపోతున్నాడు.